భానుప్రకాష్ రెడ్డి అవినీతి పరుడు, నువ్వు చైర్మన్గా ఉన్నావు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు, నీ మనిషి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 4.5 సంవత్సరం ఉన్నావు కదా, ఆ రోజు మైక్రోస్కోప్ పెట్టి నమ్మి చూసావు కదా, ఏమీ దొరకలేదు కదా. చూడండి, ఈరోజు సాయంత్రం మళ్ళీ ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి వరుసగా వాళ్ళకి కావాల్సిన చిన్న పిల్లకాయల దగ్గర ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. నువ్వు ఉన్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేసుకోలేదు కదా నువ్వు. నేను కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తా తడిబట్టలతో, నేను టీటీడీలో అవినీతి చేయలేదు అని. నువ్వు కమిషన్లు తీసుకోలేదు అని చెప్పి కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? నువ్వు కమిషన్లు తీసుకోలేదని కాణిపాకంకి వచ్చి ప్రమాణం చేస్తావా? ఏదో డ్రామా ఆడినావు, కొండ మీద పోయావు అంటారు, కర్పూరం వెలిగించి అఖిలాండం దగ్గర. నువ్వు కాణిపాకం, నువ్వు నాస్తికుడు కాబట్టి చేసినా చేస్తావు అనుకో. నీకు భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, భయము ఏమి లేదు. కానీ మాకైతే నమ్మకం. వెంకటేశ్వర స్వామి దగ్గర కాణిపాకం, చిత్తూరు జిల్లాలో ఎప్పటి నుంచో ఒక పద్ధతి ఉంది, ఎవరైనా సరే తప్పు చేస్తే కాణిపాకం దగ్గరికి రండి అంటారు. నువ్వు చైర్మన్ గా కమిషన్ తీసుకోలేదు అని చెప్పి రా, నేను వస్తా. నేను టీటీడీలో నువ్వు అన్నావే, నిన్న ఏదో మాట అన్నారు, ఆ కాపా కుక్క ఏం చేస్తా ఉంది, రవికుమార్ వాళ్ళ భార్య దగ్గర 5 కోట్లు తీసుకున్నారు కదా అని. మిత్రులారా, ఎవరైతే నా గురించి ఆరోపణ చేశాడో ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. తప్పు అయిపోయింది, నేను మాటలు పద్ధతి కాదు, మీరు ఏదో అన్యగా భావించద్దు అని చెప్పి నాతో వచ్చి మాట్లాడాడు. ఆ మనిషికి చెప్పమంటారా? మీ మారిగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడించే వ్యక్తిని కాదు నేను. ఆ మనిషి వచ్చి చెప్పే నా దగ్గర. కానీ దేవుడు చూసుకుంటాడని నా మనస్సాక్షి తెలుసు, నా పార్టీకి తెలుసు. నా పార్టీకి తెలుసు. నేనేమో మీ మాటలు నమ్మి నా మీద చర్యలు తీసుకోవాలని గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నారు. నా పార్టీ నన్ను భుజం తట్టి, భారతీయ జనతా పార్టీ నన్ను భుజం తట్టి ముందుకు పంపిస్తూ ఉంది. మీతో పాటు మేము ఉన్నాం. హిందూ ధర్మం పైన కానీ, టీటీడీ మీద కానీ ఏం జరిగినా సరే నువ్వు ముందుకు పో అని చెప్పి భారతీయ జనతా పార్టీ నన్ను ముందుకు పంపించింది. మీరు ఏదేదో మాటలు చెప్పి దాన్ని ఏదో టార్గెట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. మీరు ఎన్ని చిల్లర ఆటలన్నా సరే, చిల్లర వ్యవహారం అవన్నీ చీప్ పాలిటిక్స్ అంటారు. 2-3 సార్లు అధ్యక్షులకు పనిచేస్తారు, 3 సార్లు మండలి సభ్యులకు పనిచేస్తారు, స్వామి దగ్గర ఎమ్మెల్యేగా పనిచేస్తారు. ఇలా చిల్లర ఆటలాడుకుంటా మీ స్థాయిని దిగజార్చుకోవద్దండి.